శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ప్రతి ఒక్క జాతకుడికి ప్రస్తుతానికి ఏదో ఒక దశ నడుస్తూనే ఉంటూ ఉంటుంది. అందులో ప్రత్యేకంగా ఎవరికైతే రాహు మహాదశ నడుస్తుందో, రాహు మహాదశ ఎవరికైతే నడుస్తుందో ప్రస్తుత ఈ సమయకాల లోపల, వాళ్ళందరూ ఒక విషయం పట్ల చాలా ఎక్కువ జాగ్రత్తగా ఫోకస్ చేసి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. మీ జాతకంలో రాహు ఎవరి రాశిలో అయితే ఉన్నాడో ఆ రాశాధిపతి వారం ఎప్పుడైతే ఉంటుందో ఆ వారం రోజు ప్రత్యేకంగా ఎలాంటి కొత్త పనులు మొదలు పెట్టకూడదు. ఎగ్జాంపుల్ చెప్తా, మీ జాతకంలో రాహు గనుక సింహరాశిలో ఉన్నట్లయితే సింహరాశాధిపతి సూర్యుడు అవుతాడు. సూర్యుడిది ఆదివారం వచ్చుద్ది. ఆదివారం రోజు మీరు ఎలాంటి కొత్త పనులు అస్సలు మొదలు పెట్టకూడదు. ఇలాగే కర్కటక రాశిలో ఉంటే సోమవారం, అలాగే మేషరాశి వృశ్చిక రాశిలో ఉన్నట్లయితే మంగళవారం, కన్యా రాశి అలాగే మిథున రాశిలో ఉన్నట్లయితే బుధవారం, ధనుసు అలాగే మీన రాశిలో ఉన్నట్లయితే గురువారం, తుల అలాగే వృషభంలో ఉన్నట్లయితే శుక్రవారం, మకరం లేకపోతే కుంభంలో ఉన్నట్లయితే శనివారం. ఈ రాశిలో ఉన్నట్లయితే ఆ రోజు కొత్త పనులు అస్సలు మొదలు పెట్టకూడదు, లేకపోతే ఇబ్బందులు అవుతాయి. శ్రీమాత్రేయ నమః.